From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడడం జరిగింది. కంపెనీలు ఏదైతే ఉందో మార్జిన్ తగ్గించడం వల్ల తమకు గిట్టుబాటు అవ్వట్లేదని కూడా వారు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరా కూడా కంపెనీలు దిగి రాకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ షాపులు మూసివేసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చూడొచ్చు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం. నల్గొండ పట్టణంలో చికెన్ షాపు యజమానులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మార్జిన్ ఇవ్వని పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యానికి నిరసనగా కూడా చికెన్ వ్యాపారులు బలవుతున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్పవచ్చు. మార్జిన్ కంపెనీలు సరిచేసే వరకు కూడా ఈ నిరవధికంగా బంద్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ ప్రియులకైతే ఒక షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ముక్కలేందే ముద్ద దిగనటువంటి పరిస్థితి అయితే కనిపించిందో చెప్పవచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా మటన్ ఫిష్ కంటే కూడా చికెన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు పూర్తిగా చికెన్ షాపులు మూత పడడంతో కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28 కంపెనీలు, పెద్ద కంపెనీలు 28 వరకు ఉన్నాయి. అందులో వెంకాబో, అదేవిధంగా స్నేహ చికెన్ సెంటర్, వెంకటేశ్వర, స్నేహ ఈ 2 చికెన్ సెంటర్లు, పౌల్ట్రీ షాపులు కూడా చాలా పెద్దవని చెప్పవచ్చు. కానీ వారికి లాభాలు ఆర్జిస్తున్నారు. కానీ చిన్న చితక షాపులంతా కూడా మొత్తం బలవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం నల్గొండలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చికెన్ షాపు యాజమాన్యులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ యొక్క ప్రాబ్లం ఏంటి? ఈరోజు నల్గొండ నుంచి ఏప్రిల్ 1 బంద్కు పిలుపునిచ్చాము. ఈ బంద్ కారణం ఏందనగా మాకు ఇంతకుముందు రైతుల నుంచి డైరెక్ట్గా చికెన్ షాపులకు కోళ్ళు వచ్చేది. ఆ రోజు ఏ దళాలు లేదు, ఏది లేదు. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు వారి ఆధిపత్యాన్ని ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు వెంకాబ్ కానీ స్నేహ కంపెనీ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళే పిల్లనిచ్చి వాళ్ళే కోళ్ళను సాది ఆ కోళ్ళని మా షాపులకు ఇచ్చే రేటు వారే నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మేము డైరెక్ట్ మన రైతులకు కానీ తీసుకొచ్చుకునే షెడ్ల నుంచి, ఇప్పుడు అది లేకుండా వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ రేటుకే అమ్మాలని చెప్పేసి మా మీద జులుం చూస్తూ అదే రేటు పేపర్కి ఇస్తూ ఆ పేపర్ రేట్ అమ్మాలంటే ఈరోజు మాకు షాపులలో వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు మాకు ఎంతసేపటికి కూడా వర్కర్లకు కానీ షాపుల రెంట్లు కానీ కరెంటు బిల్లు కానీ షాపు యొక్క మెయింటెనెన్స్ ఇది ఏవి వెళ్ళట్లేదు. ఇప్పుడు చిన్న షాపులు ఉన్నాయి, వారికైతే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కట్టే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఈ రకంగా మమ్మల్ని తొక్కిపట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని దీన్ని మొత్తం మమ్మల్ని నిర్వీర్యం చేస్తూ చికెన్ షాపులని, దానివల్ల ఈరోజు మేము బంద్కు పిలిపించాము. ఎప్పుడైతే ఈ కంపెనీ దిగొచ్చి ఈ మార్జిన్ని మాకు అనుకూలంగా చేసేంత వరకు ఈ సమ్మె ఆగదు. గతంలో ఎంత వచ్చేది మార్జిన్, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో మాకు ఒక 40 రూపాయల నుంచి 35 ఆ రేంజ్లో హెచ్చుతగ్గుల్లో వచ్చేది. ఎందుకంటే చికెన్ రేటు మీ అందరూ తెలుసు, ఓ రోజు 150 ఉండొచ్చు, ఓ రోజు 250 ఉండొచ్చు. దాన్ని బట్టి మాకు హెచ్చుతగ్గులు బట్టి మార్జిన్ ఇచ్చేది. ఆ మార్జిన్ ప్రకారం మేము అమ్ముకొని మేము పొట్టబోసుకున్నాం. ఈరోజు అది లేకుండా కంపెనీలు, కొన్ని ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలు కుంభక్కై ఏదైతే స్నేహ కంపెనీ ఇలాంటి కంపెనీలు ఈ జపాన్ కంపెనీకి 13,000 కోట్ల షేర్లకు వాళ్ళు అమ్ముకొని వీళ్ళంతా కలిసి మా మీద జునుం చూపిస్తుంది. మేము ఇచ్చిందే రేటు, మేము చేసిందే లెక్క అని చెప్పేసి ఈ సిండికేట్ అయ్యి మమ్మల్ని ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు మాకు 10 రూపాయల మార్జిన్ కూడా వస్తలేదు. ఈ 10 రూపాయలతో జీతాలు ఇవ్వాలన్నా, కరెంటు బిల్లులు కట్టుకోవాలన్నా, షాప్ రెంట్లు గతంలో మేము 15 సంవత్సరాల కింద మా షాప్ రెంట్ 4,000 రూపాయలు ఉండే, ఇవాళ 40,000 రూపాయలకు వచ్చింది. ఈ 10 రూపాయలతో మేము ఏం బతకాలి? ప్రతిరోజు కూడా ప్రతి వస్తువు మీద రేట్ పెరుగుతుంది తప్పి తగ్గట్లేదు. కానీ మా మార్జిన్ తప్పించి ఈరోజు మా ఇంతమంది పొట్టగొడటానికి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యవస్థని నిర్మూలన చేసేసి వాడు మొత్తం కూడా లేఅవుట్లు పెట్టేసి పెద్ద షోరూమ్స్ పెట్టేసి చేయాలన్న కుట్రతో ఈరోజు జరుగుతున్న ఈ యొక్క దౌర్జన్యాన్ని ఎదిరిస్తూ మేమందరం కూడా షాపులు బంద్ చేసి నిరసనకు వచ్చేసాం. ఎప్పటివరకు నిరసన, ఎప్పటివరకు బంద్? అంటే ఈరోజు స్టార్ట్. ఒకవేళ కార్పొరేట్ కంపెనీలు మేము పెట్టే డిమాండ్లు ఒప్పుకొని, ఒకవేళ ఈరోజు మా డిమాండ్లు మాకు కూడా ఓకే అనిపిస్తే విరమిస్తే ఈరోజు కావచ్చు, వాళ్ళు ఓకే అనకపోతే 1, 2, 3 ఎన్ని రోజులైనా కావచ్చు. అప్పటిదాకా ఈ సమ్మె అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి మార్జిన్ అనేది ఎందుకంటే ఒకప్పుడు ఈ రైతులు ఉండేది, ఈ కంపెనీలు లేవు. రైతులు ఉన్నప్పుడు రైతుల కాడ నుంచి నా సొంటుడు గీసొంటు అనే ఒక 4 బేరగాళ్ళు ఉంటే రైతుల కాడ కొనుగోలు చేసి చికెన్ సెంటర్లకు సప్లై చేస్తే అప్పుడు మంచిగా మార్జిన్ వచ్చేది. అప్పుడు వర్కర్లు కూడా తక్కువ, వర్కర్కి అప్పుడు 5,000 నుంచి 6,000 ఇస్తే ఒక వర్కర్ జీతం వెళ్ళేది. ఇప్పుడు ఒక వర్కర్కి 20,000 జీతం ఇవ్వాలి.
ఎక్కడ చూసినా నువ్వు టౌన్లో మీకు ఇరికే ఉంటుంది. ఏమన్నా ఈ హైదరాబాద్ రోడ్కి అయితే 20 నుంచి 30,000 కిరాయిలు. మామూలుగా ఒక షట్టర్ కిరాయి తీసుకోవాలంటే 15,000 అయితే కిరాయి, 20,000 కిరాయి అవుతుంది. ఒక వర్కర్కి వచ్చేసి 20,000 జీతం, ఒక 15,000 ఇంకొక వర్కర్కు. అన్ని పోను కూడా ఓనర్ కూడా ఎంతో కొంత మిగలాలి కదా. తీరా లాస్ట్కి వస్తే ఓనర్కి ఏం మిగులుతలేదు, అప్పులు అవుతున్నాయి. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతే జీతాలు చేస్తలేరు వర్కర్లు. ఒక ఓనర్ ఎన్ని రోజులు చేసుకుంటాడు, చేసుకున్నా కానీ ఆయనకు కూడా ఏం రూపాయి మిగులుతలేదు. స్నేహ కంపెనీ వాళ్ళది ఓపెనే ఉన్నట్టుంది కదా హైదరాబాద్లో. ఇట్లా ఏంటి స్నేహం అంటే వాళ్ళది కంపెనీ కదా, వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళదే, సాదేది వాళ్ళే, పెంచేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే. ఇంకొకటి ఇప్పుడు పిల్ల ఆయనదే, ఫీడు ఆయనదే, పెంచేది ఆయన అమ్మినప్పుడు మేము కొనుక్కొచ్చుకున్నప్పుడు మా సరుకు మేము అమ్ముకునే రేటు నిర్ణయించుకునే హక్కు కూడా మాకు ఉండాలి కదా. ఓకే లేదు అనుకో, ఒకవేళ ఆయన నిర్ణయించినా కానీ ఆయనకు గిట్టుబాటు ధర చూసుకున్నప్పుడు మామూలుగా చికెన్ సెంటర్లోని కూడా గిట్టుబాటు ధర అనేది కనపడాలి కదా, కనపడతలేదు. ఇవాళ ఒక్క బాక్సు కోళ్ళు వేసుకుంటే మామూలు చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఒక షాప్కి 20 కోళ్ళు అమ్మే చికెన్ షాప్ ఉంది. చికెన్ అయితే మొన్న గత ఇప్పుడు 1 తారీఖు నాడు లెక్క వేసుకుంటే ఒక 1,400 లాస్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేసిండు, 5 రోజులకే 192 రూపాయలు ఉన్న స్కిన్లెస్ రేటు 302 రూపాయలు పెంచిండు, 110 రూపాయలు పెంచిండు. ఎందుకు పెంచిండంటే ఈ ధర్నాలు, ఈ స్ట్రైకులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో ఆల్రెడీ అప్పటికే ఈ మన ప్రచారంలోకి వచ్చినాయి. ఎందుకు మార్జిన్ వస్తలేదు, ఈ చెయ్యాలి, బంద్ చేయాలనే ఉద్దేశంతో అయ్యాలా. అయితే ఫస్ట్ 192 రూపాయలు ఉన్నప్పుడు 20 కోళ్ళు అమ్ముతోనికి 1,400 లాస్ వస్తుంది, ఏం మిగులుతలేదు. అసొంటప్పుడు ఈ జీతం వచ్చిన పక్కన పెడితే ఓనర్ కూడా తిండి వెళ్ళాలి కదా, వానికి కూడా మిగిలే ప్రసక్తి లేదు. ఆ తర్వాత 102 రూపాయలు పెంచినప్పుడు ఏమవుతుంది, 1,400 మిగులుతున్నాయి. 1,400 మిగులుతున్నాయి కానీ 1,400 లెక్క చూసుకుంటే ఇప్పుడు ఒక బాక్స్కు ఒక జీతగాడు అయితే ఉంటాడు, ఆ జీతగానికి 1,000 రూపాయలు ఇవ్వాలి, ఓనర్కు 1,000 రూపాయలు మిగిలాలి. కవర్ ప్యాకెట్లు అవి ఒక 200-300 వస్తుంది, కరెంటు బిల్లు 200, ఇవన్నీ లెక్కేసుకుంటే అది కూడా లాసే. గత 7 సంవత్సరాలుగా నేను నల్గొండలో చికెన్ సెంటర్ నడుపుతున్నా. 7 సంవత్సరాల కింద నా లాభం ఎంత ఉందో ఈరోజు అంతే ఉంది లాభము. నా వర్కర్ జీతం పెరిగింది, నా షాప్ రెంట్ పెరిగింది, నా మెయింటెనెన్స్ పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగింది. కానీ మా లాభాలలో మాత్రం ఏం చేంజ్ రాలే. మరియు 6 మంత్స్ నుంచి అయితే ఘోరంగా ₹1, ₹2, ₹3 మార్జిన్ మీద మేము వెళ్తాం. కంపెనీకి చికెన్ సెంటర్కి మధ్యన ఒక ట్రేడర్ ఉంటారు, వాళ్ళకు ఒక మార్జిన్ ఇవ్వండి, ట్రేడర్స్ మాకు ఇవ్వలేరు. చాలా ఘోరంగా మార్జిన్ తగ్గేసారు. ఏమన్నా అంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చేసారు, బిల్లు కట్టాలి, సప్లైగా మాదొక సరుకు రాకముందే బిల్లు కట్టాలి. మాకేంటంటే దాదాపు మేము హోటల్స్కి దాదాపు ఈ రేట్ ఇంత మైనస్ అంటే హోటల్స్కి మేము ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సడన్గా ఈ మార్జిన్ తగ్గడం వల్ల మేము వేయలేకపోతున్నాం. చాలా సఫర్ అవుతున్నాం. వర్కర్ జీతాలు పెరిగినాయి, షాప్ రెంట్స్ పెరిగినాయి, ప్రతిదీ పెరిగింది. ఎట్లుంది, నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఇంట్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఏమైనా పెళ్ళిళ్ళ ఆర్డర్లు అయినా ఏమైనా ఒక మార్జిన్ అంటుంది. దాదాపు 7 years ఇక్కడ అందరూ ఒక హిస్టరీ చాలా రోజులు ఉన్నవాళ్ళే. అందరూ కొన్ని కస్టమర్లు ఎట్లా ఇంటి నుంచి వెళ్తేప్పుడే ఫలానా దగ్గరికి వెళ్తే ఫలానా చికెన్ సెంటర్లో మనకి ఇంత మైనస్ వస్తుంది, ఇంత ఉంటుంది, అట్లుంటుంది. ఒక ఫ్రెండ్లీ నేచర్తో మేము అందరితో నల్గొండల ప్రజలతో అందరితో వెళ్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఈరోజు అట్లా వేయలేకపోతున్నాం, ఒక హోటల్స్కి సరిగ్గా వేయలేకపోతున్నాం. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కంపెనీ వాళ్ళు రైతులకు ఇప్పుడు బడ్స్ కూడా ఇస్తలేరు. ఎందుకంటే మొత్తం వాళ్ళ సొంత కంపెనీ అమ్మాలి. ఇంకొక మెయిన్ చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఏంటంటే కంపెనీడే వాళ్ళ అవుట్లెట్సే ప్రతి దగ్గర ఉండాలి. మాలాంటి చికెన్ సెంటర్ వాళ్ళు ఉండకూడదు. ఇక దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఫర్ అస్. మాలాంటి వాళ్ళకు ఛాన్స్ లేదు. వాళ్ళే ఉండాలి, వాళ్ళదే కంపెనీ ఉండాలి, మొత్తం వాళ్ళదే ఉండాలి. బడ్స్ అనేవి వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్నా సేమ్ కాస్టే పడుతుంది. ఫీడ్ కాస్ట్ అన్నీ సేమే ఉన్నాయి. కాకుంటే ఇప్పుడు ఈ 6 నెలలకి వెళ్ళి మాకు మార్జిన్ తగ్గించి మాకు అన్యాయం చేస్తున్నారు. మేము దీన్ని చేయబట్టి బయట హోటల్స్కు కానీ కస్టమర్లకు మైనస్ ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళకు కూడా కొంచెం డిసప్పాయింట్ ఉన్నది. చూడొచ్చు, మొత్తం మీద అంతా కూడా ఆ ఆందోళన, ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా గతంలో రైతుల వద్ద నుంచి, ఫామ్ల వద్ద నుంచి కూడా నేరుగా మేము కొనుగోలు చేసేవాది. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి ఏ అయితే పెద్ద కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలంతా కూడా వారి గుప్పిట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా వెంకాప్ కానీ, స్నేహ చికెన్ సెంటర్ కానీ అంతా కూడా వారే ఆ రైతుల వద్ద నుంచి ఫామ్లని సేకరించడం, వారే అవుట్లెట్లు ఓపెన్ చేసుకోవడం. గతంలో ఉన్నటువంటి మార్జిన్ మేము రైతుల వద్ద నుంచి నేరుగా నెట్టుకున్నట్లయితే ₹30-40 వరకు కూడా లాభం వచ్చేది. కానీ ఇప్పుడు కనీసం ₹10-15 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కరెంట్ బిల్లులు కానీ, వర్కర్స్ కానీ, షాప్ రెంట్లు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి, పూర్తిగా మూసివేసుకునే పరిస్థితి ఏర్పడిందని కూడా చికెన్ షాపు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కంపెనీలు దిగి వచ్చి మార్జిన్ పెంచేంత వరకు కూడా ఈ నిరవధిక బంద్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా దృష్టి సారించి మమ్మల్ని ఆదుకోవాలని కూడా చికెన్ షాపు యజమానులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.